హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఫ్రెండ్స్, ఒక విషయం అయితే షేర్ చేసుకుంటాను. ఓకేనా? ఇప్పుడు దుబాయ్‌లో జరుగుతుంది అందరికీ తెలుసు కదా! ఇప్పుడైతే అది లేదు. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఫేస్‌బుక్‌లో, యూట్యూబ్‌లో లేనివి ఉన్నట్టుగా, ఉన్నట్టు లేనట్టుగా బుర్జ్ ఖలీఫా కూలిపోయింది. వేరే పెద్ద పెద్ద బిల్డింగులు కూలిపోయినాయి. అక్కడ కూలిపోయినాయి. మనుషులు చచ్చిపోతున్నారని చెప్పేసి ఫేస్‌బుక్‌లో, యూట్యూబ్‌లో పెడతా ఉన్నారు. అదేమి లేదు ఫ్రెండ్స్ ఇక్కడ. మా అమ్మ అది చూసిన కాడి నుంచి "నువ్వొచ్చేయి, నువ్వొచ్చేయి, నువ్వొచ్చేయి" అంటుంది. నేనెంత నచ్చచెప్పాక చూసినా సరే మా అమ్మ ఎలా అంటుందంటే, "నువ్వు అబద్ధం చెప్తున్నావు. మేము ఏడుస్తామనేసి, మేము భయపడతామని చెప్పేసి నువ్వు అబద్ధం చెప్తున్నావు" అంటుంది. మా నాన్న ఎప్పుడూ ఒక సామెత చెప్తూ ఉండేవాడు. ఒక డాక్టర్ అంట, తన చేతిలో అన్నీ ఉంటాయంట. తలుచుకుంటే ఒక మనిషిని బతికించగలడు, ఒక మనిషిని చంపగలడు. ఏ అట్లాగా ఇప్పుడు ఈ ఫేస్‌బుక్‌లో, యూట్యూబ్‌లో చూసి బతుకున్న మనుషులను చంపేస్తున్నారు. ఇక్కడ మేము గల్ఫ్ కంట్రీలో బానే ఉన్నాం. పనికెళ్తున్నాం, బానే చేస్తున్నాం. కానీ ఇంటికాడ ఉన్న వాళ్ళు టెన్షన్‌తో హాస్పిటల్‌కి ఎళ్ళిపోవాల్సొస్తుందన్నమాట. మా అమ్మ అయితే ఇప్పుడు 4 రోజులు మట్టి హాస్పిటల్ చుట్టూరు తిరుగుతూనే ఉంది. తనకు ఒంట్లో ఇంకా ఎక్కువైపోయింది ఏడ్చి, ఏడ్చి, ఏడ్చి. నేనేదో అబద్ధం చెప్తున్నట్టుగా. ఫ్రెండ్స్, మీరెవరైనా సరే ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. ఓకేనా? నేను జరగట్లేదు అనట్లేదు. జరిగింది. బాంబులు పడ్డాయి. దుబాయ్ వాళ్ళు అట్లా అడ్డుకున్నారు. దుబాయ్‌లో ఏమంటారు, ఏ బిల్డింగు కూలిపోలేదు. ఏ బిల్డింగు కాలిపోలేదు. దయచేసి ఈ లేనట్ లేనిది ఉన్నట్టుగా చెప్తున్నారు చూసావా? వాళ్ళకి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. మా అమ్మ చాలా వీక్ మనిషి. అంటే తెలిసే ఉంటది. ఒక వయసు వస్తే ఆ మనిషికి లేనిపోనియన్నీ వస్తూ ఉంటాయి కదా! అట్లాగే మా అమ్మకి చాలా ఉన్నాయి. నేను తన డబ్బుల మీద బతికించుకుంటా వస్తున్నా. ఎప్పుడైతే ఇది చూస్తా ఉన్నాదో, అప్పటి నుంచి ఇంక ఎక్కువైపోతా ఉంది. దయచేసి దండం పెట్టి మరీ మరీ రిక్వెస్ట్ చేసేది ఒకటే. ప్లీజ్, దుబాయ్‌లో ఏ బాంబు పడతలేదు. నేను పనికెళ్తున్నాను. అట్లాగే మా ఓనర్లు కూడా ఆఫీస్‌కెళ్తున్నారు. స్కూల్ పిల్లలకి పిల్లలు కూడా స్కూల్‌కెళ్తున్నారు. ఇక అంతా నార్మల్‌గానే ఉంది. ఏ ఏ భయము లేదు. హ్యాపీగా పనికొస్తున్నాం. పని చేసుకుంటున్నాం. రూమ్‌కెళ్తున్నాం. దయచేసి రిక్వెస్ట్ ఒకటే ఫ్రెండ్స్. ఓకేనా? తప్పుడు ప్రచారాలు మట్టుకు చెయ్యొద్దు.